హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, వర్బల్ రీజనింగ్లో భాగంగా మనం సిరీస్ టెస్ట్ అనే టాపిక్లో ఉన్నాం. ఈ సిరీస్ టెస్ట్ని మనము ఒక 3 భాగాలుగా విడగొట్టచ్చు. ఆ 3 భాగాలు ఏవేవి అంటే, నంబర్స్ కనుక ఉపయోగిస్తే దాన్ని నంబర్ సిరీస్ అని, అదేవిధంగా ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉపయోగిస్తే దాన్ని లెటర్ సిరీస్ అని, ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్లోనే మనం దానికి రిపీట్ అవుతూ ఉంటే దాన్ని రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటాం. అలా ఈ సిరీస్ టెస్ట్ మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ని మనం ఏ విధంగా చేయాలి, ఈ నంబర్ సిరీస్ టాపిక్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లెటర్ సిరీస్ ఏ విధంగా ఉంటుందో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు నంబర్ సిరీస్ కనుక ఓపెన్ చేస్తే ఈ నంబర్ సిరీస్ టాపిక్ ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ ఏమి ఇచ్చినా కూడా ఒక నంబర్స్లో ఇస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, నెక్స్ట్ నెంబర్ ఎంత అంటాడు. ఇవన్నీ కూడా మనకు ప్రైమ్ నంబర్స్, కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్, వరుస ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యల తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ఎంత అంటే 11. అలా నెక్స్ట్ నంబర్ కనుక్కునే విధానంలో చేసే ప్రాబ్లమాటిక్ని మనం ఏమంటామంటే నంబర్ సిరీస్ టాపిక్ అంటాం. ఓకే, చూద్దాం ఈ నంబర్ సిరీస్ని ఏ విధంగా చేయాలి, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే 2, 5, 9, 19, 37, క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2, 5, 9, 19, 37, క్వశ్చన్ మార్క్. ఇక్కడ 2 కాస్త 5 అయింది. 2 కాస్త 5 అయ్యింది అంటే మనకి ఇక్కడ మొత్తం మీద ఓవరాల్గా 8 కేసెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 8 కేసెస్ ఏవేవి అంటే, ఫస్ట్ కేస్ ప్రాబ్లం ఏం చేయాలంటే ఫిబొనాసిస్ సిరీస్ అనేది చెక్ చేయాలి. ఫిబొనాసిస్ సిరీస్. ఈ ఫిబొనాసిస్ సిరీస్ అంటే ఏంటంటే, పక్కన నంబర్ని యాడ్ చేసి నెక్స్ట్ నంబర్ కిందికి రాయడం. అంటే 2 + 5 7 నెక్స్ట్ నంబర్ కిందికి రాయడం. 5 + 9 7 12 పక్కన నంబర్ కిందికి రాయడం. అలా నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళే సిరీస్ని మనం ఫిబొనాసిస్ సిరీస్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కేస్ ఏముంటుంది అంటే డిఫరెన్స్, అంటే వాటి మధ్య గ్యాప్ ఎలా ఉంటుంది. సిరీస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవ్వడం కానీ స్లోగా డిక్రీజ్ అవ్వడం కానీ ఉంటే అది డిఫరెన్స్ సిరీస్లో ఉంటుంది. మ్యాక్సిమం 90% ఆఫ్ ప్రాబ్లమాటిక్ మొత్తం అంతా డిఫరెన్స్ సిరీస్లోనే ముగిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ కేస్ ఏ విధంగా ఉంటుందంటే, సిరీస్ హెవీగా పెరగడం కానీ హెవీగా తగ్గడం కానీ, సిరీస్ హెవీగా పెరగడం కానీ హెవీగా తగ్గడం కానీ ఉంటే దాన్ని మనము ప్రోడక్ట్ సిరీస్ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ కేస్ ఎలా ఉంటుందంటే, సిరీస్ అనేది మల్టిపుల్లో ఉంటుంది అండ్ అడిషన్లోనూ ఉంటుంది. అంటే రెండు కేస్ 2, కేస్ 3 ఈ 2 కేస్ కాంబినేషన్లో వచ్చేదే కాబట్టి దాన్ని ఏమంటామంటే కంబైన్డ్ సిరీస్ అని అంటాం. ఓకే, అట్లా మొత్తం 4 కేసెస్ కంబైన్డ్ సిరీస్. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ కేస్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రాబ్లం అన్ని స్క్వయర్స్ పైన అండ్ అదేవిధంగా క్యూబ్స్ పైన డిపెండ్ అయి అవుతుంది. స్క్వయర్స్ పైన క్యూబ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సిక్స్త్ కేస్ ఎలా ఉంటుందంటే గ్రూప్డ్ సిరీస్ ఉంటుంది. సెవెంత్ కేస్ ఏముంటుందంటే డిజిట్ లాజిక్. అంటే ఒక్కొక్క నెంబర్ని, ఇప్పుడు సపోజ్ 1 9 ఉంది, 19లో డిజిట్ ఏమున్నాయి, 1 ఒక డిజిట్, 9 ఒక డిజిట్. 9 + 1 10 కలిపి దాన్నే యాడ్ చేయడం కానీ అలా చేసి ఉంటాడు. నెక్స్ట్ ఎయిత్ కేస్ ఏముంటుందంటే ఆల్టర్నేట్ సిరీస్ ఉంటుంది. ఆల్టర్నేట్ సిరీస్ అంటే సిరీస్ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటే ఆ సిరీస్ని మనము ఆల్టర్నేటివ్ సిరీస్ అంటాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం మొత్తం నంబర్ సిరీస్ మొత్తం ఓవరాల్ పైన ఈ 8 కేసెస్లోనే ప్రాబ్లం ఎండ్ అయి వస్తుంటుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ ఫస్ట్ క్వశ్చన్ 2, 5, 9, 19, 37, క్వశ్చన్ మార్క్. సిరీస్ అబ్జర్వ్ చేస్తే 2 కాస్త 5 అయింది కాబట్టి ఇంటూ 2 + 1, 2 2 4, 4 + 1 5. 5 కాస్త 9 అయింది. 5 కాస్త 9 అంటే ఇంటూ 2, 5 2 10 -1 అంటే ఇంటూ 2 కామన్గా వస్తుంది. అదేవిధంగా 9 కాస్త 19 అంటే ఇంటూ 2 + 1. 19 కాస్త 37 అంటే ఇంటూ 2 -1. ఓకే, 9 ఇంటూ 2 ఓకే -1. ఇక్కడ 19 2 38 -1 37. ఇక్కడ
ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ కామన్. దేర్ ఫోర్ మన ఆన్సర్ కూడా ఇంటూ టూ. 37 2 74 +1 -1 +1 -1 ఇక్కడ +1. దేర్ ఫోర్ 37 2 74 74 +1 75. దేర్ ఫోర్ ఆన్సర్ 75 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 3, 10, 101, క్వశ్చన్ మార్క్. ఇక్కడ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 3, 10, 101, క్వశ్చన్ మార్క్. ఇక్కడ సిరీస్ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే 3 కాస్త 10 అయింది. యాక్చువల్గా 3 స్క్వేర్ వాల్యూ. 3 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 3 స్క్వేర్ వాల్యూ 9, 9 + 1. 3 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 9, 9 + 1. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 10 కాస్త 102 అంటే 10 స్క్వేర్ + 1. ఇక్కడ ఏం లాజిక్ ఉందంటే ఇది n స్క్వేర్ + 1 లాజిక్లో ఉంది. అలా n స్క్వేర్ + n 1 చేసుకుంటూ వెళ్తే ఈ 101ని హోల్ స్క్వేర్ చేసి +1 యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ 10 స్క్వేర్ వాల్యూ 100, 100 + 1 101. అదే లాజిక్తో మనం ఇక్కడ ఏం చేయాలంటే 101 హోల్ స్క్వేర్ చేసి +1 చేయాలి. ఇప్పుడు మన షార్ట్ కట్లో 101 స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ చేయాలి అంటే చాలామంది 101 × 101 చేస్తారు. కానీ మనం షార్ట్ కట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 100 కన్నా ఎంత ఎక్కువ ఉంటే ఆ నంబర్స్ ఇక్కడ రాయండి. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది, +1 రాస్తున్నా. ఆ +1 దీనికి యాడ్ చేయాలి. అప్పుడు +1 దీనికి యాడ్ చేస్తే 101 + 1 102. దేర్ ఫోర్ 1 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 01. 1 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 01. దేర్ ఫోర్ 102 01 అనేది 101 స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ +1 చేయాలి కాబట్టి +1 చేస్తే 102 02. 102 02 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన నంబర్ ఎంత అంటే 102 02. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4, 4117, 5138, 6159, 7180. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏమొస్తుందో కనుక్కోండి అన్నాడు. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 4 కాస్త 5 అయింది. ఓకే, 4 కాస్త 5 అయింది, 5 కాస్త 6, 6 కాస్త 7, 7 కాస్త ఏమవ్వాలంటే 8 అవ్వాలి. అంటే ఈ సిరీస్ని జస్ట్ +1 +1 +1 చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ డిజిట్ని +1 +1 చేసుకుంటూ వచ్చాడు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ నంబర్ అబ్జర్వ్ చేస్తే 117 కాస్త 138, 138 కాస్త 159, 159 కాస్త 180. అలా 180 కాస్త ఏం ఇంక్రీజ్ అవ్వాలనేది లాజిక్. ఇక్కడ 117 కాస్త 138 అంటే ఇక్కడ +21 విల్ బీ ఇంక్రీజ్డ్, +21 ఇంక్రీజ్. అదేవిధంగా 138 కాస్త 159 అంటే ఇక్కడ +21, 151 కాస్త 180 అంటే మళ్ళీ అగైన్ +21. దేర్ ఫోర్ 180 కాస్త 21 ఇంక్రీజ్ అయితే 180కి 21 ఇంక్రీజ్ చేస్తే ఎంత అంటే 201. దేర్ ఫోర్ ఇక్కడ 8201 అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 8201 ఈజ్ ఏ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ 118, 182, 186, 222 అంటే 222, క్వశ్చన్ మార్క్. ఇక్కడ 118 కాస్త 182 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 64 విల్ బీ ఇంక్రీజ్డ్. అదేవిధంగా 182 కాస్త 186 అయ్యిందంటే ఇక్కడ 4 అనేది ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ 186 కాస్త 222 అంటే ఇక్కడ 36 విల్ బీ ఇంక్రీజ్డ్. దేర్ ఫోర్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ వస్తుందో కనుక్కోండి అన్నాడు. ఇక్కడ 64, 4, 36 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. ఎలా వచ్చిందంటే ఇక్కడ ఆర్డర్లో అయితే లేవు. ఏ విధంగా స్క్వేర్ నంబర్ రాశాడంటే ఇన్ గివెన్ నంబర్, ఇచ్చిన నంబర్లో యూనిట్ డిజిట్ స్క్వేర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 8. దేర్ ఫోర్ ఇది 8 స్క్వేర్ వాల్యూ. ఇది ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అంటే 2, కాబట్టి ఇది 2 స్క్వేర్ వాల్యూ. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అంటే 6, ఇది 6 స్క్వేర్ వాల్యూ.
ఇప్పుడు నెక్స్ట్ మన దేని యొక్క స్క్వేర్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది 2 ఉంది, కాబట్టి 2 స్క్వేర్ని యాడ్ చేస్తే 4, దేర్ఫోర్ 222 ప్లస్ 4 ఎంత అంటే 226. 226 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 242, 393, 4164. ఇక్కడ సిరీస్ అనేది ఇక స్లోగా ఇంక్రీజ్ అవుతూనే హెవీగా ఇంక్రీజ్ అయింది. అలా సిరీస్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ హెవీగా ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ ప్రోడక్ట్ అయినా ఉండాలి, కానీ ఇక్కడ ఈ దేనితో ఏ నెంబర్తోనో ప్రోడక్ట్ అవ్వడం అంటే మల్టిపుల్ అవ్వట్లేదు. ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే ఈ ఫస్ట్ డిజిట్ లాజిక్లో ఇచ్చాడు, ఫస్ట్ నంబర్ని అండ్ లాస్ట్ నంబర్ని మల్టిప్లై చేశాడు. ఓకే, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ మల్టిప్లైడ్ 2 2s are 4 అది మిడిల్లో రాశాడు. అదే లాజిక్తో 3 3s are 9 అది మిడిల్లో రాయడం, అదే విధంగా 4 4s are 16 అది మిడిల్లో రాయడం. అలా 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16. అదే లాజిక్తో 2 3 4 ఇక్కడ ఎంత ఉండాలంటే 5 ఉండాలి, లాస్ట్ డిజిట్ కూడా 5 ఉండాలి. 5 5s are 25. అంటే ఇప్పుడు మన ఆన్సర్లో ఏముండాలంటే 5255 ఉండాలి. 5255 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 255 366 479 684 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన నంబర్ ఏదో మనకు కనుక్కోవాలి. ఇక్కడ 255 అంటున్నాం, 255 మిడిల్ నంబర్ ఏమైతే ఉందో దాని స్క్వేర్, 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. 25ని చెరో ఇరువైపులా రాసుకుంటూ వెళ్ళాడు, అప్పుడు 255. నెక్స్ట్ అదేవిధంగా మిడిల్ నెంబర్ స్క్వేర్ 6 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 36, 3 రాశాడు 6 రాశాడు. అదేవిధంగా 7 స్క్వేర్ వాల్యూ 49, 49 అంటే 4 9. 8 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 64, 6 4. 5 6 7 8. ఇక్కడ 9 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 81గా 8 1 మిడిల్లో 9 రాయడం. కాబట్టి ఆన్సర్ ఏముండాలంటే 891. 891 మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2, 15, 4 47 7 118 11 క్వశ్చన్ మార్క్ అంటే 2 నంబర్స్ కనుక్కోవాలి. ఇక్కడ సిరీస్ అనేది 2 కాస్త 15 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 4 డిక్రీజ్ అయింది, మళ్ళీ 47 ఇంక్రీజ్ డిక్రీజ్. అలా సిరీస్ ఎప్పుడైనా కాన్సిక్యూటివ్గా వరుసగా ఇంక్రీజ్ డిక్రీజ్ కనుక ఉంటే అది ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సిరీస్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్ కాబట్టి 2 కాస్త 4 అయింది, 2 కాస్త 4 అంటే +2 విల్ బీ ఇంక్రీజ్డ్. 4 కాస్త 7 +3 ఇంక్రీజ్డ్. 7 కాస్త 11 +4 విల్ బీ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ నంబర్ రావాలంటే +2 +3 +4 +5. 11 + 5 16. ఓకే, లాస్ట్ నంబర్ 16 ఉండాలి. ఓకే, 16 ఉన్నది రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒక సెకండ్ ఆప్షన్ ఆర్ లాస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటివ్ సిరీస్. ఇక్కడ ఇంకొక సిరీస్ ఎలా ఉందంటే 4 స్క్వేర్ వాల్యూ 16, 16 - 1 15. నెక్స్ట్ అదేవిధంగా 7 కాస్త 47 అంటే 7 స్క్వేర్ -2, 7 స్క్వేర్ వాల్యూ 49, 49 - 2 47. అదేవిధంగా 11 స్క్వేర్ 121, 121 - 3 118. నెక్స్ట్ అదేవిధంగా మనకు 16 స్క్వేర్ వాల్యూ -1 -2 -3 -4 చేయాలి. 16 స్క్వేర్ వాల్యూ 256, 16 స్క్వేర్ వాల్యూ 256, 256 - 4 252. 252 అనేది మన ఆన్సర్. అంటే 252, 16 అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 0, 4, 18 48 క్వశ్చన్ మార్క్ 180. ఇక్కడ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 1 0, 4 అయింది, డిఫరెన్స్లో అయినా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, డిఫరెన్స్ చూద్దాం. 0 కాస్త 4 అంటే 4 విల్ బీ ఇంక్రీజ్డ్. 4 కాస్త 8 అంటే 14 విల్ బీ ఇంక్రీజ్డ్. 14 కాస్త 48 అంటే 30 విల్ బీ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పలేం, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందో చెప్పలేం.
నెక్స్ట్ ఇంకొకసారి డిఫరెన్స్ చేస్తే 4 కాస్త 10 అంటే 4 కాస్త 14 అంటే 10 విల్ బీ ఇంక్రీజ్డ్, 14 కాస్త 30 అంటే 16 విల్ బీ ఇంక్రీజ్డ్. అంటే +6 గ్యాప్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవ్వంటే 6 యాడ్ అయితే 22 ఇంక్రీజ్, అంటే ఇక్కడ 52 వస్తుంది. అప్పుడు 48 + 52 ఎంత అంటే 100. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలంటే 28 యాడ్ అవ్వాలి. 28 + 52 ఎంత అంటే 80. దేర్ఫోర్ 100 + 80 180. దేర్ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 100 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, ఈ లాజిక్ డిఫరెన్షియేషన్ ఆధారంగా అయినా వస్తుంది, లేదు ఇంకొక లాజిక్ కావాలంటే ఇంకొక లాజిక్ ప్రకారం కూడా ఆన్సర్ వస్తుంది. ఆ లాజిక్ ఏది అంటే ఇక్కడ క్యూబ్కి దగ్గరగా ఉన్నాయి. అది నంబర్స్ ఏ విధంగా ఉంటే క్యూబ్ దగ్గరగా ఎలా అంటే ఇది 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్. 1 క్యూబ్ వాల్యూ 1 మైనస్ 1 స్క్వేర్ వాల్యూ ఆల్సో 1, 1 మైనస్ 1 0. నెక్స్ట్ అదేవిధంగా 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. 2 క్యూబ్ వాల్యూ 8, 8 2 స్క్వేర్ వాల్యూ 4, 8 మైనస్ 4 4. నెక్స్ట్ అదేవిధంగా 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్. 3 క్యూబ్ వాల్యూ 27, 3 స్క్వేర్ వాల్యూ 9, 27 మైనస్ 9 ఈజ్ 18. దేర్ఫోర్ 1 2 3 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్. 4 క్యూబ్ వాల్యూ 64, 64 మైనస్ 16 ఈజ్ 48. నెక్స్ట్ అదేవిధంగా 100 రావాలి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలంటే 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్. 5 క్యూబ్ వాల్యూ 125 మైనస్ 5 స్క్వేర్ వాల్యూ 25, 125 మైనస్ 25 ఈజ్ 100. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన నెంబర్ ఎంత అంటే 100 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 56, 90, 132, 184, 248 క్వశ్చన్ మార్క్. ఇక్కడ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 56 కాస్త 90 అయింది. 56 కాస్త 90 అంటే 34 విల్ బీ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ అదేవిధంగా 90 కాస్త 132 అయింది. 90 కాస్త 132 అంటే 42 విల్ బీ ఇంక్రీజ్డ్. అదేవిధంగా 132 కాస్త 184 అంటే ఇక్కడ 52 విల్ బీ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ అదేవిధంగా 184 కాస్త 248 ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ 8 కాస్త 4 తీస్తే ఇక్కడ 64 విల్ బీ ఇంక్రీజ్డ్. ఓకే, సిరీస్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, ఎంత యాడ్ అవ్వాలి. ఇంకోసారి డబల్ డిఫరెన్స్ తీసుకుంటే 34 కాస్త 42 అయింది అంటే +8 విల్ బీ ఇంక్రీజ్డ్. 42 కాస్త 52 అంటే +10 విల్ బీ ఇంక్రీజ్డ్. 52 కాస్త 64 అంటే +12 ఇంక్రీజ్. నెక్స్ట్ మన ఆన్సర్ రావాలంటే 8 10 12. నెక్స్ట్ మనం 14 యాడ్ చేయాలి. అప్పుడు 64 + 14 వాల్యూ ఎంత అంటే 78. అంటే మనము 248ని మనము 74 కనుక యాడ్ చేస్తే అప్పుడు 8 + 8 వాల్యూ ఎంత అంటే 16. యూనిట్ డిజిట్ బికమ్ 6 ఉండాలి. అంటే అప్పుడు థర్డ్ ఆప్షన్ రాదు, ఫస్ట్ ఆప్షన్ రాదు. 748ని మనం 78 కనుక యాడ్ చేస్తే 326. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ లాస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 0, 4, 8, 24, 64, 176. ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడంటే దీన్ని ఫిబొనాసి సిరీస్ అంటున్నాం. అంటే పక్కన నంబర్ని యాడ్ చేస్తే వచ్చే సిరీస్. పక్కన నంబర్ యాడ్ అంటే ఈ రెండు యాడ్ చేశాడు. ఎంత 0 + 4 4. మళ్ళీ ఇక్కడ పక్కన 8 రాశాడుగా, దాన్ని ఇంటూ 2 చేయాలి. 4 2s 8. నెక్స్ట్ అదేవిధంగా 4 + 8 వాల్యూ 12. నెక్స్ట్ అదేవిధంగా ఇంటూ 2 12 + 12 2s 24. నెక్స్ట్ 8 + 24 ఈజ్ 32 ఈజ్ ఇంటూ 2 32 2s 64. నెక్స్ట్ అదేవిధంగా 24 + 64 వాల్యూ ఎంత అంటే 88 ఇంటూ 2 88 2s 176. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండు మల్టిప్లై చేస్తే 64 ఇంటూ 64ని ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 64
ప్లస్ 176 యాడ్ చేస్తే ఇక్కడ 180 240. ఓకే, ఇక్కడ 4 యాడ్ చేస్తే 180 ప్లస్ 60 అంటే 240 అనేది ఇక్కడ వాల్యూ వస్తుంది. మరి 240 మనకు ఆప్షన్లో కూడా ఉంది. మన ఈ 240 ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే వాల్యూ 480. మనకు ఆన్సర్ ఏం రావాలంటే 480 అనేది సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చారంటే ఫిబొనాచి సిరీస్ పక్కన నంబర్ని యాడ్ చేస్తూ వచ్చిన నంబర్ని డబల్ చేసుకుంటూ వెళ్ళడం. అలా 0 కాస్త 4 అంటే ప్లస్ చేస్తే 4 అవుతుంది. 4 2 జా 8, 4 ప్లస్ 8 12 2 జా 24. ఆ లాజిక్ ప్రకారం 64 ప్లస్ 176 280 240 ఇంటూ 2 చేస్తే 480 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే 5, 21, 69, 12, 213, 645. ఇక్కడ డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 5 కాస్త 21 అయింది. ఇక్కడ ఇంత 16 విల్ బి ఇంక్రీజ్డ్. నెక్స్ట్ అదేవిధంగా 21 కాస్త 69 అయింది. అప్పుడు ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అంటే 42, సరే 48 విల్ బి ఇంక్రీజ్డ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 13లో 4 పోతే 13లో 9 పోతే 4. నెక్స్ట్ అదేవిధంగా 20లో 6 పోతే 14 అంటే 144 విల్ బి ఇంక్రీజ్డ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే 5 కాస్త 3 అంటే 2, 4 కాస్త 1 అంటే 3, 6 కాస్త 2 తీసేస్తే 4. దేర్ఫోర్ మన ఆన్సర్ రావాలి అంటే ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి అనేది లాజిక్ దొరకాలి. ఇక్కడ 16, 42, 144, 132 ఒకసారి నంబర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ 3 చేశాడు. 16 3s are 48, మళ్ళీ అగైన్ ఇంటూ 3, 48 3s are 144. నెక్స్ట్ అగైన్ ఇంటూ 3, 144 3s are 432. ఇప్పుడు నెక్స్ట్ మనం నంబర్ యాడ్ చేసిన నంబర్ రావాలంటే ముందు ఇంటూ 3 చేయాలి. 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. దేర్ఫోర్ 645ని 1295 యాడ్ చేస్తే అప్పుడు ఎంత వస్తుందంటే మనకు ఈ రెండు యాడ్ అయితే 1941 ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8, 15, 36, 99, 288 క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో రావాల్సిన నంబర్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ కనుక చూస్తే 8 become 15, therefore 7 will be increased. 15 become 36, then 21 will be increased. Next అదే విధంగా 36 become 99, therefore 63 will be increased. Next అదే విధంగా 99 కాస్త 288, 99 కాస్త 288 అంటే 189 will be increased. అంటే 189ని మన 99 కనుక యాడ్ చేస్తే 288 వస్తుంది. ఇవి మన ఆన్సర్ రావాలంటే ఏ నంబర్ని యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆ ఫిలప్ అనేది ఆ నెంబర్ అనేది ఫిలప్ అవుతుంది అని అడవాడు. కాబట్టి ఇక్కడ 7 కాస్త 21 అంటే ఇంటూ 3, 7 3s are 21. ఇక్కడ అగైన్ ఇంటూ 3, 21 3s are 63. అగైన్ ఇంటూ 3, 63 3s are 189. దేర్ఫోర్ మన ఆన్సర్ రావాలంటే ఇంటూ 3 చేయాలి. 189 3s are 3 9s are 27, 2 carry, 3 8s are 24 plus 2 26, 2 carry, 3 1s are 3 plus 2 5. Therefore answer 567 అనేది మన ఈ నంబర్ని యాడ్ చేయాలి. అప్పుడు 7 plus 8 15, ఒకట్ల స్థానంలో 5 అనేది ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి 288 plus 567 is a 855. 855 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2, 8, 16, 128 క్వశ్చన్ మార్క్. ఇది కూడా సేమ్ లాజిక్, ఫిబొనాచి సిరీస్ అంటే పక్కన నంబర్ని యాడ్ అయినా చేయొచ్చు, మల్టిపుల్ అయినా చేయొచ్చు. ఒకసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మల్టిప్లై చేశాడు. 2 8s are 16, 16 8s are 128. ఇలా నెక్స్ట్ నెంబర్ రాయడం. 2 8s are 16, 16 పక్కన రాశాడు. 8 16s are 128 పక్కన రాశాడు. ఇప్పుడు మన ఆన్సర్ రావాలంటే ఈ రెండు మల్టిపుల్ చేయాలి. 16 into 128,
16 8s 128, 8 క్యారీ, ఇక్కడ 8 రాయాలి, 12 అనేది క్యారీ. అంటే మనం యూనిట్ డిజిట్లో 8 ఉండాలి. 8 అనేది ఒకటే ఒక నంబర్. 16 ఇంటూ 128 మల్టిపుల్ చేస్తే 2048. 2048 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 15, 17, 20, 22, 22, 27, 29, క్వశ్చన్ మార్క్ 2 నంబర్స్ కనుక్కోవాలి. ఇక్కడ సిరీస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి ఆల్టర్నేటివ్ సిరీస్ చూస్తే 15 కాస్త 20 అయింది, దేర్ ఫోర్ +5 విల్ బీ ఇంక్రీజ్. 20 కాస్త 27 అయింది, దేర్ ఫోర్ +7 విల్ బీ ఇంక్రీజ్డ్. దేర్ ఫోర్ ఇక్కడ వాల్యూ రావాలంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ రావాలంటే 5, 7, నెక్స్ట్ నంబర్ 9. ఆడ్ నంబర్ విల్ బీ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఆల్టర్నేటివ్ సిరీస్. అంటే బేసి సంఖ్యలని ఆల్టర్నేటివ్ నంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. 5, 7, 9. దేర్ ఫోర్ 27 + 9 వాల్యూ ఎంత అంటే 36. దేర్ ఫోర్ ఫస్ట్ నంబర్ ఈజ్ ఏ 36 ఉండాలి. దేర్ ఫోర్ డి రాదు, ఇక్కడ ఏ రాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటివ్ సిరీస్ తీసుకుంటే 17 కాస్త 22 అయింది, దేర్ ఫోర్ +5 విల్ బీ ఇంక్రీజ్డ్. 22 కాస్త 29, దేర్ ఫోర్ +7 విల్ బీ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ +5 +7, దేర్ ఫోర్ లాస్ట్ వన్ +9 విల్ బీ ఇంక్రీజ్డ్. 29 + 9, దేర్ ఫోర్ 38. దేర్ ఫోర్ ఇక్కడ మన ఆన్సర్ ఏముండాలి అంటే 36, 38. 36, 38 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి నంబర్ సిరీస్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్. వీటితో పాటు మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.